వైఎస్ఆర్సీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ వంగ గీత చెప్పే మాటలు నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరు చేసిన కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు తిరిగి శంకుస్థాపన చేస్తూ ప్రజలను మెప్పించే పనిలో ఉన్నారని ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో పేదవారు ఇబ్బంది పడకుండా వారి పెళ్లిళ్లు ప్రభుత్వం నిర్మించబడిన కళ్యాణ మండపంలో జరగాలని తాను కోరుకున్నానని, కానీ ఇప్పటి ప్రభుత్వం వాటిని నిలిపివేసి ఎన్నికలకు 2 నెలలు ఉండగా తిరిగి శంకుస్థాపన అంటూ కార్యక్రమాలు నిర్వహించడం ఇదెక్కడి విడ్డూరమని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలందరూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని, మీతో ఎప్పుడూ కష్టాల్లో తోడు ఉన్నానని, ఇకపైన కూడా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు, బీసీ, వైశ్య, ముస్లిం, దళిత సోదరులు, నాయకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం కష్టం తెలుగుదేశం పార్టీది, అభిమానం తెలుగుదేశం పార్టీది. ముఖ్యంగా అన్ని కులాలు కలిస్తే వర్మ, అన్ని కులాలని సమానంగా గౌరవించవలసిన బాధ్యత మాది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 2009లో గెలిచిన వ్యక్తి ఎవరో తెలిసి పీఆర్పీ టైంలో మేము 1000 ఓట్లతో ఓడిపోయాము. మేము 9 వరకు నుంచి 14 వరకు పనిచేసాం ప్రతిపక్ష నేతగా. 14లో మేము గెలిచాం. 9 నుంచి 14 వరకు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పీఆర్పీ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఊరు వేరు, వాళ్ళ నియోజకవర్గం వేరు అని చేత వాళ్ళ సొంత ఊరిలో సేద తీరారు. తర్వాత 19లో వచ్చారు, గెలిచారు. వంగ గీత గారు ఎంపీ, పెండెం దొరబాబు గారు ఎమ్మెల్యే. నేను వీళ్ళిద్దరిని సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు గీత గారు పోటీ చేయడానికి వస్తుంది. ఆవిడ 5 సంవత్సరాల్లో కాపు కళ్యాణ మండపం మీకు కనపడలేదా? 5 సంవత్సరాల్లో బీసీ కళ్యాణ మండపం మీకు కనపడలేదా? ఇదిగో కాపు కళ్యాణ మండపం సిఆర్ నెంబరు, బీసీ కళ్యాణ మండపం సిఆర్ నెంబరు. ప్రభుత్వం అన్ని రకాలుగా తీసుకుని ఈ యొక్క సైట్లు కూడా బీసీ కార్పొరేషన్ ఈడీకి ట్రాన్స్ఫర్ చేశారు. నిధులు రిలీజ్ అయినాయి. కాంట్రాక్టర్ పేరు కొత్తబాను కె భాస్కర్ కాంట్రాక్టర్. 7వ నెల అంటే ప్రొసీజర్ అంతా కాంట్రాక్ట్లో వర్క్ స్లో చేయడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చినాయి. నిధులు సమకూర్చాం. అలాగే ముస్లిం మైనార్టీ 50 లక్షలు ఇచ్చాం. అలాగే ఇందులో కొంచెం రూరల్లో కూడా ఉన్నాయి. చిత్రాడికి, ఏరవాడికి కూడా ఇచ్చాం. ఈ రూరల్ తర్వాత మాట్లాడదాం. అంబేద్కర్ భవన్, వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీలకు కొంత అభిమానం. అటువంటి అంబేద్కర్ భవన్ కూడా వర్మ ఆధ్వర్యంలోనే మేము సిఆర్ నెంబర్ అయింది, నిధులు వచ్చినాయి 50 లక్షలు. వీళ్ళు ఏం చేశారంటే పాత సిఆర్ని క్యాన్సిల్ చేసి అదే డబ్బు, అదే నిధులు కొత్త సిఆర్ని పెట్టుకుని కొత్త కాంట్రాక్ట్కి టెండర్ ఇచ్చి మేము తెచ్చాము అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా కాపు కళ్యాణ మండపం పూర్తి అవ్వలేదు. 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఇక్కడ బీసీ కళ్యాణ మండపం అయింది. ముస్లిం మైనారిటీకి 50 లక్షలు ఇచ్చి 3 కోట్ల రూపాయలు విలువైన స్థలం 50 లక్షలు ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చాం. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చాం. సీఎం రమేష్ ఫండ్ నుంచి 20 లక్షల రూపాయల నిధులతో సహా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చాం, బ్రాహ్మణులకు ఇచ్చాం, నియోజకవర్గ బ్రాహ్మణులకి. అలాగే వైశ్యాస్కి ఇచ్చాం. ఇవన్నీ కులాలని గౌరవించాం మేము. అంటే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు కలిస్తే వర్మ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్క కులాన్ని ఎడగొట్టలేము. ఒక కులం కుడి చేయవచ్చు, ఒక కులం గుండె అవ్వచ్చు, ఒక కులం లివర్ అవ్వచ్చు, ఒక కులం ఇంకో అవయవం అవ్వచ్చు. అన్ని అవయవాలు, అన్ని రకాల కులాలు కలిస్తేనే వర్మ. నేను ఇవన్నీ ఎందుకు చేశానండి? లేదా ఒక కాపు కళ్యాణ మండపం చేసి వదిలేచ్చు కదా.
బీసీ చేసి వదిలేచ్చు కదా, అంబేద్కర్ భవన్ చేసి వదిలేచ్చు కదా. ఇక్కడ ప్రతి ఒక్క కులంలోనే వాళ్ళకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఉన్న పేదవాళ్ళు, ఆ కులంలో ఉన్న పేదవాళ్ళు పిఠాపురం వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తే 1,00,000 2 లక్షలు అవుతుంది, 5,000 10,000 అయ్యే అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు మేము తెచ్చాం.